అనుగ్రహించిన వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి దయచేసి అందరూ బిగ్గరగా చెప్పండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. అభిషేకించబడిన మొదటి రాజు. చక్కని మాటలను దేవుడు మనకు అందించాడు. మొట్టమొదటి ఇశ్రాయేలీయులకు రాజు సౌలే. ఆ సౌలును దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. రాత్రి ధ్యానం చేసుకున్నాం. అభిషేకించబడిన మొదటి రాజు. ఈరోజు దేవుని ఆజ్ఞను మీరిన మొదటి రాజు. ఆమేన్. దేవుని ఆజ్ఞను మీరిన మొదటి రాజు ఈ సౌలు రాజే. అభిషేకించబడినడు, ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని కార్యాలను జరిగించాడు. కొంతకాలానికి దేవుని ఆజ్ఞను ఏమయ్యాడు? మీరాడు. దేవుని ఆజ్ఞను మీరాడు. ఆజ్ఞను మీరడం అంటే అమ్మా, ఆజ్ఞను మీరడం అంటే ఏదో పెద్ద పాపం చేయాల్సిన పనిలా. దేవుడు వద్దు అన్న దానిని చేయడమే పాపం. దేవుడు వద్దు అని చెబితే దానిని చేయడమే పాపం. అందుకనే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. చూడండి. పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు వద్దు అని చెబితే దానిని నీవు చేస్తే అది పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆదాము అవ్వలకు కూడా దేవుడు ఏం చెప్పాడు? ఈ తోటలోని ఫలములన్నీ మీరు తినండి, ఈ తోటలోని చెట్ల ఫలములన్నీ మీరు తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం ఒక్కటి తినొద్దన్నాడు. వారు దానిని తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి ఆ తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. కాబట్టి పాపం అంటే ఏంటి చెప్పండి? దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. దేవుడు వద్దు అన్న దానిని చేయడమే పాపం. చూడండి, చక్కగా అభిషేకించబడ్డాడు, ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని కార్యాలు చక్కగా జరిగిస్తున్నాడు, క్రొత్త మనసు, దేవుని యొక్క తోడుంది. ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తున్న సౌలు రాజు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను మీరిన మొదటి రాజు. చూడండి ఏ ఏ విషయాల్లో దేవుని ఆజ్ఞను మీరాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం. దహన బలులు అర్పించాలి. ఎవరి పని అది? యాజకుని పని. అమ్మా, ఇక్కడ నిలువబడి వాక్యం చెప్పేది ఎవరి పని? దేవుని సేవకుని పని. ఆ పాత నిబంధన కాలములో యాజకుల పనేది. యాజకుల పని అయితే సమూయేలు ఏం చెప్పాడంటే, నేను 7 దినాలకు అక్కడికి వస్తా. ఎన్ని దినాలకి? 7 దినాలకి నేను మీ దగ్గరకు వస్తా. ఈలోపు మీరందరూ కూడుకొని దహన బలి కొరకు సిద్ధపడుతూ ఉండండి అని చెబుతాడు. చెప్తే 7వ దినం వచ్చింది. 7 దినాలు ఆగారు. 6 దినాలు కాదు, చెప్పినట్టు 7 దినాలు ఆగారు. 7వ దినం అయిపోయింది. వస్తూ వచ్చింది. ఇంకా అయిపోవస్తుంది. ఈలోపు
జనులందరూ చల్లా చెదురుగా వెళ్ళిపోతున్నారు. సహజంగా మొదటి రోజు కూడిక బాగుంటది కదా, రెండో రోజు కూడిక బాగుంటది, మూడో రోజు బాగుంటది. రాను రాను అమ్మా, ఇప్పుడు మనకి 21 రోజు ఉపవాసం అంటే అప్పుడు కొంతమందికి ఆబ్సెంట్లు ఉన్నాయి కదా, పరిస్థితులను బట్టి, అననుకూలతలను బట్టి, అవసరాలను బట్టి ఆబ్సెంట్లు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అలాగే 7 దినాలలో నేను వస్తాను, 7వ దినానని సమూయేలు చెప్తే సౌలు ఏం చేశాడంటే 7 దినాలు ముగిసే సమయంలో అందరూ వెళ్ళిపోతున్నారు అని సమూయేలు అర్పించాల్సిన దహన బలులు నేను అర్పిస్తాను, తీసుకురమ్మన్నాడు. దహన బలులు అర్పించేది ఎవరు? యాజకుడు. సమూయేలు అర్పించాలి. ఆయన వచ్చుచూ ఉన్నాడు, ఇంకా రాలేదు, ఆలస్యమైందని 7వ దినాన ముగింపులో సమూయేలు బదులు ఇతడే దహన బలులను అర్పించాడు. సరిగ్గా కొన్నిసార్లు అలాగే జరుగుతాయి. అప్పటిదాకా బస్సు కొరకు ఎదురు చూస్తాం, ఇక రాలేదని అట్లా వెళ్ళగానే బస్సు వచ్చేస్తుంది. అలాగే 10 మంది కన్యకల్లో కూడా అంతే. వీళ్ళు పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూశారు, ఇంకా రాలేదు, కొద్దిగా ఆలస్యం అయిద్దని పండుకొని నిద్రపోయారు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినబడింది. అందరూ లేచారు, కానీ వీరి దగ్గర నూనె లేదు. చూడండి, ఎప్పుడైతే దహన బలులు అర్పించాడో చూడండి, ఆ మాట ఉంది అక్కడ 13వ అధ్యాయము 10వ వచనం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చేసాడు. కొంచెం సేపు ఆగుంటే సమూయేలు పని సమూయేలు చేసేవాడు, ఇతనికి పాపం వచ్చేది కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అమ్మా ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఏ పని అప్పగిస్తే అదే చెయ్యాలి, కానీ ఇంకొకరు చేసే పని నీవు చెయ్యకూడదు. సామెత ఉంది కదా అమ్మా, గాడిద చేసే పని గాడిదే చేయాలి, కుక్క చేయడానికి లేదు. బలులు అర్పించాడు, వెంటనే సమూయేలు వచ్చాడు. ఏంటయ్యా ఇలా చేశావు? అయ్యా నువ్వు రావడం ఆలస్యం అవుతుందని, జనులందరూ వెళ్ళిపోతున్నారని నేనే దహన బలులు అర్పించాను. దహన బలు అర్పించడం అనేది రాజులు చేసే పని కాదు. బైబిల్లో అలా 2 రాజులు చేశారు, చేసి వారు దేవుని యొక్క కోపానికి గురయ్యారు. చూడండి, బైబిల్లో మనం చూద్దాం, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16 నుండి 20వ వచనం వరకు. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూప పీఠము మీద ధూపము వేయుటకై దేవుని మందిరములో ప్రవేశించిన తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడంట. చూసారా, ఏంటా ద్రోహం? ధూపం వేయడం యాజకుని పని, రాజుల పని కాదు. కానీ ఇతడు ధూపం వేయడానికి లేచాడు. చదువుమా ఇంకా అక్కడ నుండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా దేవునికి ధూపము వేయుట ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, ద్రోహము చేసి ఉన్నావు, అది నీకు ఘనత తీసుకురాదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేతబట్టుకొని
రౌద్రుడై చూపెను యెహోవా మందిరములో ఉండగా అతని నొసట కుష్ఠవ్యాధి వచ్చేసింది. చూసారా అమ్మా, ధూపం వేయాల్సింది ఎవరు? యాజకులు. ఉజ్జియా ఎవరు? రాజు. రాజు అయినోడు అక్కడ కూర్చొని చూడాలి, లేకపోతే ప్రక్కన కూర్చొని చూడాలి. యాజకులు చేసే పని చేయకూడదు. దేవుని దగ్గర క్రమం ఉంది. ఆమె ఏముంది? క్రమము లేకపోతే ఏంటిది? అక్రమము. క్రమము లేకపోతే అక్రమం. చూడండి, ఈ ఉజ్జియా రాజు దేవాలయంలోనికి వచ్చి యాజకులు చేసేటువంటి ధూపార్తిని, ధూపం వేయుట ఏం చేయడానికి పూనుకున్నాడు. యాజకులు చెప్పారయ్యా, ధూపం వేయడము నీ పని కాదు, అది యాజకుల పని అయ్యా అని చెబితే, రాజు కదా ఉగ్రుడై అంటే కోపం తెచ్చుకొని ధూపార్తిని చేతబట్టుకొని ధూపం వేయడానికి అక్కడికి వెళితే అప్పటికప్పుడే అమ్మా దేవాలయములో, మందిరములో అప్పటికప్పుడే అతని నొసట కుష్ఠవ్యాధి వచ్చింది. చూసారా? ఇంకా చదువుకుంటూ పోతే అక్కడ వెంటనే అతన్ని దేవాలయములో నుండి బయటికి వెళ్ళగొట్టారు. రాజును వెళ్ళగొట్టగలమా? రాజును ఆయన అందరిని వెళ్ళగొట్టగలడు, కానీ రాజును ఎవరు? కానీ కుష్ఠవ్యాధి రావడము ద్వారా కుష్ఠవ్యాధిగ్రస్తుడు ప్రజల్లో ఉండడానికి వీల్లేదు. చూసారా ఎంత భయంకరమైన శిక్ష వచ్చింది? దైవజనమా, గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఒక చిన్న పని అప్పగిచ్చాడా, అందులోనే నీవు నమ్మకంగా చెయ్యి. ఆ చిన్న పనిలోనే దేవుడు ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. పెద్ద పని అయితే బాగుండు, ఆ పని అయితే బాగుండు, ఈ పని ఆయనకు తెలుసు. నీ సంగతి ఏందో, నీ బలం ఏందో ఆయనకు బాగా తెలుసు. మనం అనుకోకూడదు. గమనించండి, దేవునికి బాగా తెలుసు. గమనించండి, ఉజ్జియా కుష్ఠవ్యాధిని తెచ్చుకున్నాడు. ఏం చేసమ్మా చెప్పాలి? యాజకులు చేసే పని ఇతను చేశాడు. యాజకులు చేసే పని ఇతను చేశాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరి పని వాళ్లకు ఘనతను తెచ్చిద్ది. ఆమె ఆమె ఒకింటికి సేవకుడు వెళ్ళేసరికి అమ్మా ఆమెమో సోఫాలో కూర్చొని సెల్లు చూస్తా ఉందంట. ఆయనేమో అంట్లు దోముతున్నాడు. ఏం చేస్తుండు? ఇట్లాంటి పనులు చేపించే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇక ఈయన వెళ్ళి బెల్లు కొట్టగానే సోఫాలో ఆమె సెల్లు ఆడబెట్టి వెళ్ళిపోయి అంట్ల కాడ కూర్చుంటే, అంట్లు దగ్గర ఉన్న ఆయన వచ్చి సోఫాలో కూర్చుంది. ఇవి రెండా సేవకుడు చూస్తున్నాడు. బెల్లు కొట్టి ఆ తలుపు తీయకుండా ముందే తలుపు తీసి చూసి బెల్లు కొట్టాడు. వీళ్ళు గమనించలా. చూడండి, ఇక వచ్చి అయ్యా ప్రార్థన చేస్తానంటే ఇద్దరు వచ్చారు. ఇద్దరు అలా నిలబడ్డారు. ప్రార్థన చేసి అయ్యా నేను వెళ్ళి వస్తానంటే ఏనంటుండంట, పాస్టర్ గారు 1 గంట ఉండండి పాస్టర్ గారు. ఎందుకని? అంట్లు దోమే పని తప్పిద్దని. అప్పుడు చూడండి, అయ్యా నాకు వేరే పని వద్దొద్దయ్యా, 1 గంట ఉండు, భోంచేసుకొని వెళుతూ అంట్లు గడిగి భోజనం ఉండాలి. అదే ఈయన వెళ్ళిపోతే ఈయన గడగాలని. చూడండి, ఎవరి పని వాళ్ళే, అది ఆశీర్వాదం, ఘనత. ఆమేన్. కొన్ని పనులు కొంతమంది చేయగలరు, అవి అందరూ చేయలేరు. రాజు కదా యాజకుని పని చేసి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. ఎందుకు ఆయనకు అంత పని? అమ్మా గమనించండి, సౌలు రాజు కూడా సమూయేలు చెప్పినట్టు వచ్చేంత వరకు ఎదురు చూడాలంతే. ఆయన రావడం ఆలస్యమైందని సమూయేలు చేసే పని ఈయన చేశాడు. ఇది దేవుని ఆజ్ఞను ఏం చేయడము? అతిక్రమించడం, మేరడం. ఇంకో రాజును చూస్తాం. చూడండి, దేవుని యొక్క
పరిశుద్ధ గ్రంథంలో ఇంకో రాజు చరిత్ర మనం చూస్తే, రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి ప్రకటన చేసిన యాజకుణ్ణి పట్టుకోబోయాడు. చెప్పగా అతడు చాపిన చెయ్యి ఏమైందంట? చెప్పండి అందరు, ఏమైంది? ఏంటిది? ఎండిపోయింది. జొన్న కంకు కాదు, ఏంటిది? చెయ్యి ఎండిపోయింది. యాజకుని పవర్ ఏందో చూసారా అమ్మా? యాజకుడు ఒక మాట ప్రకటన చేశాడు, అయ్యా నువ్వు పాపం చేయడానికి కారణమవుతున్నావు, ఇశ్రాయేలీలందరూ పాపం చేయడానికి నువ్వు కారణమవుతున్నావు, కాబట్టి ఈ బలిపీఠం పగిలిపోద్ది, బలిపీఠం బ్రద్దలైపోయింది, దాని మీద ఉన్నటువంటి బుగ్గి పగిలిపోయింది అని ప్రకటన చేస్తే, నా గురించి ప్రకటన చేస్తావా, వాడిని పట్టుకొని రాని యాజకుడిని పట్టుకోవడానికి చెయ్యిని చాపాడు. ఆమె చాపేసరికి చెయ్యి అంటే ఏమైంది? ఎండిపోయింది. చెయ్యి ఎండిపోయింది. చూసారా? యాజకుని మీద కోపం, యాజకుని మీద మనకు సహజంగా మానవుల స్వభావం ఎలా ఉంటుందంటే, అమ్మా నువ్వు మంచోడు గొప్పోడు అంటే కూర్చోమంటాం. అర్థమైందా? నువ్వు చాలా మంచోడివి, నువ్వు మంచిదానివి, అబ్బా నువ్వు చాలా కూర్చో కూర్చో, కుర్చీ తెచ్చేస్తాం, టీ కూడా ఇస్తాం. మంచోడు. నీలో ఫలాని లోపం ఉందని చెప్పామా, ఇంకెళ్ళిరా. మన లోపాన్ని చెబితేనే మెచ్చుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. అది జ్ఞానవంతుని లక్షణం. తెలుసా? చాలా మంది పొగిడితే టీ ఇస్తారండి, కుర్చీ వేస్తారు, కూర్చోంటారు. పొగిడితే కాదు, నీ లోపాన్ని ఎత్తి చెప్పగలిగినోడు నీకు నిజమైన స్నేహితుడు. యెరోబాము కోపం వచ్చి చెయ్యి చాపగా చెయ్యి ఎండిపోయింది. తర్వాత ఏం జరిగింది? దానిని వెనుకకు తీసుకొనుటకు ఏమైంది? శక్తి అట్టనే పోయింది. అట్లాగే అమ్మా ఆగిపోయింది చెయ్యి. తీసుకుందామంటే చెయ్యి రావడములా. మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠమేమో బ్రద్దలైపోయింది, ఒలికిపోయాను. అప్పుడు అయ్యా నా చెయ్యి మునపట్లాగా బాగుపడేటట్టు నా కోసం ప్రార్థన చెయ్యయ్యా అంటే, అప్పుడు యాజకుడు ప్రార్థన చేస్తే మరల ఎండిపోయిన చెయ్యి వెనుకకు వచ్చింది. చూసారా? జాగ్రత్త. కొంతమందికి తెలియక అమ్మా సేవకులను ఎట్లంటే అట్లా మాట్లాడతారు. అది చాలా తప్పు. దానికి క్షమాపణ ఉండదు, గుర్తుపెట్టుకోండి. గమనించండి. ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వచ్చేసరికి వాళ్ళ పిల్లోడు వచ్చి చెప్పాడంట, పాస్టర్ గారు నువ్వు ఇంత తింటావంటగా అన్నాడంట. నువ్వు ఇంత తింటావు? ఎవరు చెప్పారా? మా అమ్మ నాన్న అనుకుంటుంటే నేను విన్నా. పిల్లలు కదా, మనం ఏమనుకుంటుంటే వింటారు, మనం ఏం చేస్తుంటే చూసి అదే చేస్తారు. ఆ పాస్టర్కి ఎంత బాధ వేసిద్ది అమ్మా. సరే, కొంచెం ఎక్కువ తినోళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినోళ్ళు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా కొంచెం ఎక్కువ తినోళ్ళు ఉంటారు, అవునా కదా? ఆయనకు బాధ వేసి పాపం అక్కడి నుంచి అటు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఫోన్ చేస్తారంట, అయ్యా వస్తానన్నావు రాలేదేంది, ప్రార్థన చేసి పోతానన్నావు రాలేదు. అమ్మ నేను ఇంత తింటా అందుకని రాలా. ఎవరు చెప్పారు? ఏం చెప్పారు వీళ్ళు? మీ పిల్లోడే చెప్పాడు. పాపం వాడిని కొడతా ఉన్నారు. ఎవరి తప్పు? వాళ్ళు అనుకోవడం తప్పు, కానీ పిల్లోడు చెప్పడం తప్పు కాదు. గమనించండి. సేవకులను గౌరవిస్తే నువ్వు దీవించబడతావు. ఆమె
సేవకులు నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. ఇక్కడున్న మీ అందరి కొరకు నేను వేకుజామున ఈరోజు అయితే 3 గంటలకు మెలకు వచ్చింది, వెంటనే మోకరిల్లా ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తుంటా. మీ ప్రార్థన ఒక్కొక్కసారి మానుకుంటారేమో, కానీ నా ప్రార్థన ఆగి పోదు. మరి మీరు నన్ను తిడితే అమ్మా పెదాలు ఆగిపోతాయి, జాగ్రత్త, నాలుక ఆగిపోద్ది. ఈ నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి. మరలా యాజకుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన చెయ్యి బాగయింది. చూసారా, యాజకుడు చేసే పని యాజకుడే చెయ్యాలి. నువ్వు పాడేవాళ్ళు పాడాలి, వాక్యం చదివే వాళ్ళు చదవాలి, వాక్యం బోధించే వాళ్ళు బోధించాలి, చాపలేసి శుభ్రం పరిచే వాళ్ళు శుభ్రం చేయాలి. ఇదేంది నా పని రోజు అని అనుకోకూడదు. దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఏ పని అప్పగిస్తే అది నమ్మకంగా చెయ్యాలి. అది పెద్దది కావచ్చు, చెప్పండి, చిన్నది కావచ్చు. ఏ పని నీకు ఇస్తే అది నమ్మకంగా చేయాలి. వాక్యములు ఏముందో తెలుసా? ఒక యజమానుడంట దూరదేశం పోతూ తన దాసులను పిలిచి, ఒకడికేమో 5 తలాంతులు, ఒకనికేమో 2 తలాంతులు, ఒకనికేమో 1 తల అని కింద రాయబడింది. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు. అంటే ఆయనకు తెలుసు 5 ఎవడికి ఇవ్వాలో తెలుసు, 2 ఎవడికి ఇవ్వాలో తెలుసు, 1 ఎవడికి ఇవ్వాలో తెలుసు. కాబట్టి ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇస్తాడు దేవుడు. అందుకనుక పుచ్చుకున్న వాడిని చూసి మనము అసూయ చెందకూడదు. ప్రభువుని అడుగు, ఆయన కూడా నీకు ధారాళంగా ఇస్తాడు. గమనించండి, సౌలు దహన బలులు అర్పించేసరికి సమూయేలు వచ్చాడు. ఏందయ్యా నువ్వు అర్పించావు? నువ్వు రావడం ఆలస్యమైందని, జనులు వెళ్ళిపోతున్నారని నేను అర్పించా. దేవునాజ్ఞను నువ్వేమయ్యావు? మీరావు, అతిక్రమించావు. దేవునాజ్ఞను అతిక్రమించావు, పాపం చేశావు. మళ్ళా ఇప్పుడు సౌలు అంటుండయ్యా, నా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ఇది మొదటి తప్పిదం, లేక దేవుని ఆజ్ఞను అతిక్రమించటం. రెండవది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనం. జనులు రక్తముతోనే తిని దేవుని దృష్టికి దేంతో తిన్నారట? రక్తంతోనే. అమ్మా, ఒక మాంసం తినేటప్పుడు రక్తముతో కలిపి తినకూడదు. ఇది మన దేవుని ఆజ్ఞ, గుర్తుపెట్టుకోండి. అసలు రక్తం తినకూడదు. ఎందుకని? రక్తమే మనిషి ప్రాణం. ఆమె ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే రక్తం ఎక్కువ పోయినది, అందుకని చనిపోయాడు. అంటే మనిషి బ్రతకాలంటే ఏముండాలి? రక్తం. అందుకే నువ్వు బాగలేకపోయావా హాస్పిటల్కు, రక్త పరీక్ష చేస్తాను. ఇంకే పరీక్ష? ముందు రక్త పరీక్ష. ఎందుకని? రక్తం బాగుంటే నీ శరీరం అంతా బాగుంటుంది. రక్తములో తేడా వస్తే నీ ఆరోగ్యములో కూడా తేడా. చూడండి, ప్రభు ఆ మాట చెప్పాడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం లేవియాకాండం 3వ అధ్యాయం 16, 17 వచనాలు. యాజకుడు వాటిని బలిపీఠం మీద దహింపవలెను. క్రొవ్వు యెహోవాదే, అది ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను, చెప్పండి, తినకూడదు. క్రొవ్వు తినకూడదు, రక్తం తిన. కొవ్వు ఎక్కువ తిన్నావా, ఆ కొవ్వు వచ్చి నీళ్ళు ఏమైంది? పేరుకుపోద్దండి. అందుకే ఈ చాలా మందికి పొట్టలు నడవలేక అల్లాడిపోతున్నారు. కారణం ఏంటి? కొవ్వు. దేవుడు ముందే చెప్పాడు కొవ్వు తినొద్దు అని. ఇంకా చూడండి, లేవియాకాండం 17వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. అమ్మా, లేవియాకాండం 17వ అధ్యాయం
మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై ఉందును, కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకిచ్చితిరా. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడు రక్తము తినకూడదనియు, మీలో నివసించి ఏ పరదేశీయు రక్తము తినకూడదనియో నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుచున్నాను. చూసారా? అందుకని మనం ఎన్నడూ రక్తము తినకూడదు. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే పశువులను వధించుకొని రక్తముతో పాటే తినేశారు. అంటే దేవుని ఆజ్ఞను ఏం చేశారు? మీరారు. ఎప్పుడు మనము విశ్వాస జీవితంలో రక్తాన్ని ముట్టుకోకూడదండి. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం, ఏబేలు రక్తము భూమిలో నుండి మొరపెడుతుందంట. ఎవరు? ఏబేలు లేడు. ఏబేలు యొక్క రక్తం భూమిలో నుండి మొరపెడుతుంది. అంటే రక్తము ప్రాణము. ఆమేన్. రక్తం ఏంటిది? అందుకని రక్తం తినకూడదు. 2 ఆజ్ఞలను అతిక్రమించాడు. దేవుని యొక్క 2 ఆజ్ఞలను అతిక్రమించాడు. ఇక 3వది చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 6 నుండి 11వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి కనుక అమాలేకీయులతో కూడా మేము నిన్ను నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయటికి వెళ్ళమన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తుంటే కనీయులు అనేటువంటి వారు ఇశ్రాయేలీయులకు సహాయం చేస్తే దేవుడు చూసి అమాలేకీయులతో కనీయులు కలిసి ఉన్నారు, మీరు యుద్ధానికి పోయి పొరపాటున వాళ్ళ బదులు వీళ్ళని చంపుతారేమో, కాబట్టి వీళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పాడు. నువ్వెవరికైనా ఉపకారం చేస్తే దేవుడు నీకు చెప్పాలి, ఉపకారము చేస్తాడు. అందుకనే ప్రభు అంటాడు, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుని బిడ్డల ఎడల నువ్వు కనికరం చూపితే దేవుడు నీ ఎడల కనికరం చూపుతాడు. ఇక్కడ కనీయులను వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సౌలుకు చెప్పాడు, నువ్వు వెళ్ళి అమాలేకీయులను నశింపజేయమంటే వెళ్ళి వాళ్ళని నశింపజేశాడు. రాజును పట్టుకున్నాడు. అమ్మా, ఆ పశువులున్నాయే, గొర్రెలు, మేకలు, ఎద్దులు, వీటన్నిటిలో మంచి మంచి కొవ్వి నోటను చంపకుండా వాటిని తీసుకొని ఇంటికి వచ్చిండు. చూసారా? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అవి శపింపబడినవి, వాటిని మీరు ముట్టుకోకూడదు. మంచి మంచి గొర్రెలను, ఎద్దులను, బాగా క్రొవ్వు పట్టిన వాటిని అన్నిటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టాడు. సమూయేలు వచ్చాయా, దేవుడు చెప్పినట్టు చేశావా? చేశాను. మరి ఆ అరుపులేంది? మేకలు అరుస్తున్నాయి, గొర్రెలు అరుస్తున్నాయి, ఎద్దులు అరుస్తున్నాయి, ఇవేంది? మంచి మంచి తెచ్చానయ్యా దేవునికి బలిద్దామని. ఎవరికి కావాలి బలి? ఇవ్వాలంటే నీవు తెచ్చినవి, నువ్వు పెంచినవి నీవివ్వాలి. అర్థమైందా? సౌలు ఇక్కడ ఏం చేశాడు? నశింపజేయమన్న వాటిలో మిగిలించుకొని మంచి మంచి తెచ్చి ఎవరు మేం చదువుతున్నాడు? దేవుని మేం చదువుతున్నాడు. జాగ్రత్త. దైవజనులు యేసన్న గారు ఒకసారి చెప్తే వినా, ఏమని తెలుసా? ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పిలిచారంట. ఆయన్ని పిలిస్తే ఈయన వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటుంటే, కాదయ్యా కొత్త మంచమయ్యా, డబల్ కాట్ అయ్యా, నువ్వు దీని మీద కూర్చోయ్యా, మాకు ఆశీర్వాదం అని చెప్పారంట. సరే అని చెప్పి ఈయన వెళ్ళి ఆ మంచం మీద అలా కూర్చోగానే సైతానుగాడు ఉన్నాడంటే కింద, ఇది నా మంచం, ఇది నా మంచం,
అయ్యా నా మంచం, దొంగలకు వచ్చిన మంచం, దొంగతనంతో తెచ్చిన. ఈయన ఆశ్చర్యపోయి ఏంటి ఇక్కడ శబ్దం వస్తుంది అని చూస్తే చాలా కాస్ట్లీగా ఉందంట, చాలా రేటు కలిగిన మంచం అంటది. ఇల్లేమో పూరిల్లు, మంచమేమో రేటు గల్లది. ఈయనకు అనుమానం వచ్చి, అమ్మ ఈ మంచం ఎప్పుడు కొన్నారు? అదే అయ్యా అది తర్వాత చెప్తాలే, ముందు టీ తాగాను. నో, ముందు దాని సంగతి ఏంటో చెప్పు. అది తర్వాత చాలా స్టోరీ ఉంది, తర్వాత ముందు దాని సంగతి చెప్పు అనగానే, అయ్యా మాకు ఒకడు డబ్బులు ఇవ్వాలి, ఒక 10,000 ఇచ్చాము, వడ్డీ 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 మొత్తం 10 ఏళ్ళు లెక్కేసలకి 50,000 అయిందయ్యా, మంచం తెచ్చుకున్నామయ్యా. ఈ మంచం తీసి బయట పడే. చూసారా, ఈ మంచం సైతాను గాడు పడుకునే మంచం ఇది. ఈ మంచం వాళ్ళ వడ్డీతో రక్తం పిండి అది తెచ్చుకున్నావా? మీరు ఇచ్చిందంత 10,000, వసూలు చేసిందంతా 50,000. 50,000 లేకపోతే వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ మంచమే. ఎప్పుడు ఒకడు పడుకునే మంచాన్ని తెచ్చుకోకూడదంట, తాకట్టు పెట్టుకోకూడదంట, బైబిల్లో ఉంది. ఆమె ఏసన్న గారు లేచి ఈ మంచం తీసి బయటేస్తే ప్రార్థన చేస్తా, లేకపోతే చేయను. దాంతో ఎందుకయ్యా? అసలు నీ ఇంటికి శోధనే అది, నీ ఇంటికి శాపమే అది. అప్పుడు వాళ్ళ ఆయన వచ్చి, అయ్యా నేను చెప్పానయ్యా, ఈమె వినలేదు. దాని మీద పడుకున్న రోజల్లా మాకు గొడవే, దాని మీద పడుకున్న రోజల్లా నిద్ర లేదు, ఎవరో వస్తుర్రు మమ్మల్ని కొట్టబోతుర్రు, కేకలు వేసుకుంటూ లేస్తున్నాం, ఈ మంచం వద్దంటే ఇవి వినట్లేదు. భలే పని చేశావు యేసన్న గారు, మంచి పని చేశావు అని అప్పటికప్పుడు దాన్ని అంతా తీసేసి నొట్లని పెరికేసి బయట తీసుకుపోయేసి అప్పుడు ప్రార్థన చేశాడంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరు. దొంగ సొమ్ము నీ ఇంటిలో ఉంటే నీకు అది దీవెన కాదు. తాకట్టు సొమ్ము నీ ఇంటిలో ఉంటే నీకు అది ఆశీర్వాదము కాదు. తెలుసా, ఎప్పుడు మనం వాళ్ళు పడుకునేవి తెచ్చుకోకూడదు, వండుకునేవి. చెప్పండి, ఎవరైనా చేస్తుర్రా పని? మరి గట్టిగా చెప్పండి. వండుకుండేవి పాత్రలు తెచ్చుకోకూడదు, కప్పుకునే దుప్పటి తెచ్చుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. మంచం తీసేస్తే వాళ్ళకు మంచిగా ఉందంట ఇప్పుడు. ఆమె ఇక్కడ సౌలు అంటుండయ్యా, కొవ్వి నోటను దేవునికి బలి ఇవ్వడానికి తెచ్చా. బలి ఇవ్వాలంటే నీవు ఎవరియో శపించబడినవి తెచ్చి నువ్వు బలిస్తానంటే అది దేవునికి సమ్మతము కాదు. చూసారా, అప్పుడు సౌలు నేను మంచి పని చేశాలి అనుకుంటుండు. చాలా మంది అమ్మా చెప్పన బాగా అర్థమయ్యేటట్టు, ఒకడు దొంగతనం చేసి డబ్బులు తీసుకొచ్చి ఈ కుండీలో వేస్తే, ఈ ఉండిలో వేస్తే అది దేవునికి ఆనందము కాదు. నువ్వు కష్టపడ్డవి తెచ్చి నీకు ఆశీర్వాదం. దొంగతనం చేసినవి తెచ్చి, దొంగోడంట అమ్మా దొంగతనానికి వెళ్తూ కూడా ప్రార్థన చేస్తాడు. ఎక్కడికి వెళ్తా? ప్రభువా ఈరోజు ఎవడు నన్ను పట్టుకోకూడదు, బాగా దొరకాలి. ఈ ప్రార్థన వింటాడు దేవుడు? అమ్మా వెళ్ళి తీసుకొచ్చి ఇంక దేవుని సందా వేస్తే అది దేవునికి ఇష్టము కాదు. సౌలు శపించబడిన వాటిలో నుండి మంచి మంచి ఎద్దులను గొర్రెలను తీసుకొచ్చాడు పెట్టి, సమూయేలు వచ్చి అడిగాడు, ఏంటయ్యా ఇవి? దేవునికి బలి ఇయ్యడానికి చెప్పాలి, వీటిని అది దేవునికి ఇష్టము. ఒకసారి గుంటూరు నుండి వస్తుంటే నా దగ్గర టిక్కెట్ ఉంది. ఒక ఆమె వాళ్ళ అక్క తమ్ముడు వాళ్ళిద్దరు ఎక్కారు దొనకొండ. ఒక్క టిక్కెట్ 2 టిక్కెట్లు తేరా అని వాడికి డబ్బులు ఇస్తే వాళ్ళక్క ఎన్ని తెచ్చిండు? 1 తెచ్చాడు. ఆ టీటీ వచ్చిండు. రాగానే ఆ టిక్కెట్ వాళ్ళ అక్కకి ఇచ్చిండు. ఆ అక్క చూపించింది, నా టిక్కెట్ నేను అయిపోయింది. నీ టిక్కెట్ అంటే అక్క ఇటీ టిక్కెట్ అది తీసి మళ్ళీ ఎవడు చూపిపోతుండు. చెల్లుద్దా చెప్పండి? టీటీ నీ టిక్కెట్ ఏదా? ఇదిగో
మరి మీ అక్క టికెట్ ఇదిగో, ఒకళ్ళు 2 టికెట్, ఇద్దరికి 1 టికెట్. ఇది కరెక్ట్? కట్టు డబ్బులు. జాగ్రత్త. దేవునికి ఇష్టము లేని ఏవైనా నీ ఇంట ఉండకూడదు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచండి. దేవునికి అయిష్టమైనవి మన ఇంట వంట ఉండకూడదు. ఒంట్లో పాపం ఉంటే ఎంత నువ్వు నష్టపోతావో, నీ ఇంట దేవునికి ఇష్టము లేని వస్తువు ఉంటే కూడా నువ్వేమవుతావు? నష్టపోతావు. నేను చెప్పలా, సగమే చెప్పా. మరుసటి ఆదివారం ఈ భార్య భర్తలు ఇద్దరు మందిరానికి పోయారంట. పెళ్ళికి ఏసన్న గారు నేను సాక్ష్యం చెబుతుంటుండే. ఏం సాక్ష్యమో కదా అని మైకిస్తే, దొంగ మంచం కనిపెట్టాడయ్యా ఏసన్న గారు వచ్చి మా ఇంట్లో. అయ్యా రాత్రి హాయిగా నిద్రపోయామయ్యా, ఆ మంచం మీద పండుకుంటే మాకు నిద్రే. అది ఎవరి మంచం? వాడక్కడ మొర పెడుతుంటాడు. ఆమె అయ్యా అప్పుకు నా మంచము పోయింది, మళ్ళా మంచం ఇప్పియమని వాడక్కడ మొర పెడతాడు. ఆ మొర దేవుడు వింటాడు. అంతే. నీ దగ్గర శక్తి ఉందని, బలం ఉందని పేదవాడిని గుంజుకునే పని చేయకూడదు. సౌలు దేవుని కోపానికి గురయ్యాడు. అమ్మా ఇప్పుడు చెప్పండి, కానుక ఇవ్వాలంటే ఎవరిది ఇవ్వాలి? ఇక్కడ కూర్చొని అందరూ వాక్యం వింటుర్రు. ఎవరైనా మర్చిపోయి ఆడబెడితే 5 వేసుకొచ్చి కానుకేస్తే అది దేవునికి ఇష్టమా? కాదండి. నువ్వెయ్యి. నువ్వు వేయకపోయినా ఆయనకేం పేదోడు కాదు. ఈ సర్వ సృష్టి ఆయనదే. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఆయనకు నువ్వు దొంగ సొమ్ము తెచ్చేయాల్సిన అవసరం ఏమీ లేదు. లేకపోతే లేదని చెప్పు. ప్రభువుని అడుగయ్యా, ఈ వారం వేయలేకపోతున్నా కనుక ఈ రేపు వారం వేస్తానయ్యా, నాకు సహాయం చేయి, నా చేయిని బలపరచమని ప్రార్థన చేయి. దొంగ సొత్తు తెచ్చి ఇక్కడ వేయడము దేవునికి సమ్మతము కాదు, దేవునికి ఇష్టం కాదు. సౌలు శపించబడిన వాటిని, నశింపజేయమన్న వాటిని తీసుకొచ్చి దాచిపెట్టాడు. బైబిల్లో మనం చూస్తాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ గ్రంథం 6:18. చప్పిడమ్మాయి చదివింది. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరేమవుతారు? అందరు చెప్పండి ఈ మాట. శపించబడిన దానిలో మీరు కొంచెమైనా తీసుకుంటే మీరేమవుతారు? శాపగ్రస్తులవుతారు. జాగ్రత్త. శపించబడిందంత అవసరము లేదు, అంత అవసరమే లేదు. ఇప్పుడే వస్తుంటే వర్షం పడితే అనుకున్నాను, పూర్వకాలం వర్షం వస్తే రేపు పని లేదే, పాపం అన్నానికి అట్ట మనకి ఎలా జరుగుద్ది అనుకుండేవాళ్ళు. ఇప్పుడు వర్షం వస్తే అనుకుండేవాడు రేపు కాదు ఎల్లుండి పోదాం, ఎల్లుండి కాదు 2 రోజులు ఆగిపో. దేవుడు ఎంత మార్చాడో చూడు. నేను అనుకుంటూ వచ్చా, మేము చిన్నపిల్లలప్పుడు ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ఈరోజు పనికి వెళితేనే ఆ రోజు ఆహారం. ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కదా, ఇంకా మనము క్రమం ఎరగకపోతే ఎలా? దేవుడు నిన్ను, నీ చేతిని బలపరిచినప్పుడు ఆయన్ను ఘనపరచు. ఆమేన్. అంతేగాని నీ ఇచ్చే స్థితిలో మార్పు లేకుండా ఉండకూడదు. గమనించండి, సౌలు శాపగ్రస్తమైన వాటిలో కొన్ని తెచ్చి దాచిపెట్టాడు. ఆకాన్ ఏం చేశాడు? వెండి, బంగారము, మంచి షీనారు వస్త్రం. మంచి షీనారు వస్త్రం అక్కడే ఉంది చూడండి. 7వ అధ్యాయం 21 నుండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21 నుండి 26. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల బంగారు ఇది ఇచ్చి దాచిపెట్టుకోండి. దేవుడు చెప్పాడు, శపించబడింది అది, దాంట్లో మీరు ఒక్క మొక్కైనా ముట్టుకోకూడదు. ఆమె చూడండి, నిన్ననే చూసా, ఒకళ్ళు పెళ్లి పెట్టుకున్నారట, 15 లక్షల రూపాయల బంగారం కొనుక్కొని ఆటోలో ఇంటికి వచ్చారు. చూడండి, ఇంటికి వస్తే
అన్నీ ఇంటికి తెచ్చుకురా 15 లక్షల బంగారం బ్యాగు మర్చిపోయారు. ఆటో వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. బ్యాగు తీసి చూస్తే బ్యాగులో ఏముంది? పాము ఉందా? ఏముంది? బంగారం ఉందమ్మా. బంగారం ఉండేసరికి వాడు చూసమ్మో అని మరలా తిరిగి నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ మీ బ్యాగ్ ఎత్తుకో. చప్పట్లు కొట్టండి, ప్రభువును మహింపరచండి. వాళ్ళు అప్పటికే కన్నీరు మున్నీరు ఏడుస్తున్నారంటే ఎక్కడ పోయిందో బ్యాగ్, ఎక్కడ అంటే ఆటోలో పోయింది కూడా వాళ్ళకి ఎక్కడో పోయింది అనుకుంటారు. అప్పుడు వాళ్ళు, అయ్యా నీ పేరేంటి? నా పేరు సొలొమోన్. ఆమేన్. చూసారా? బయటకు వచ్చి చూస్తే ఆయన ఆటో మీద యెహోవా నా కాపరి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. అయ్యా నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి తిరిగి ఇచ్చావు. అదే లోకస్తులైతే అమ్మా 15 లక్షలు కాసిన కాదు. మనమైతే ఇంక ఫ్యాన్ వేసుకొని నిద్ర కూడా పోయి ఇంక బయటికి కూడా పోం కదండి. బయట అడుగు కూడా ఇంక దొరికినాయి కదా. గమనించండి, దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. 2 చోట్ల రాయించాడు దేవుడు ఆ మాట. చదవండి 53వ కీర్తన 2వ చరణం. 53వ కీర్తన 2వ చరణం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను, అందరు చెప్పండి, దేవుడు నరులను ఏం చేస్తుండు? పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన. అట్లాగే 14వ కీర్తన 2వ చరణం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమని యెహోవా ఆకాశము నుండి నరులను. నువ్వెక్కడ ఏం చేసే దేవుడు చూస్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త కలిగి ఉందాం, భయభక్తులతో బ్రతుకుదాం. దేవుడు నిండారుగా మనలను ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, సహోదరి, ప్రభు మనతో మాట్లాడాడు. దేవుని ఆజ్ఞను మీరితే దేవుని కోపానికి గురవుతాం. సౌలు దేవుని ఆజ్ఞను మీరిన మొదటి రాజు. దేవుని ఆజ్ఞను మీరిన మొదటి రాజు. విన్నావు కదా? నీవైనా నేనైనా రాజు దేవుని ఆజ్ఞను మీరితే తీసివేశాడు దేవుడు. నీవైనా నేనైనా దేవుని ఆజ్ఞను మీరితే దేవుడు ఊరుకోడు సహోదరుడా, సహోదరి. దేవుడు తగిన శిక్ష వేస్తాడు. ఆజ్ఞను మేరకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము వలన వచ్చు జీతం మరణం. కాబట్టి పాప శాపముల నుండి విడిపించబడుటకు ఆజ్ఞను అనుసరిద్దాం కానీ ఆజ్ఞను మేరకుండా ఉందాం. ఆజ్ఞను మేరకుండా ఉందాం. ప్రార్థన చేయని అందరూ ప్రార్థించండి.